హాయ్ హలో ఫ్రెండ్స్, మరొక మినీ బ్లాగ్లో ఎంట్రీ అయిపోయాం. మీ భార్గవ్ సునీత. ఈరోజైతే సండే స్పెషల్ వడలు అండ్ చికెన్ కర్రీ అనుకున్నాము, తిందామని డిసైడ్ అయ్యాము. సో వడలు అయితే నేను వేసేసినాను, బాగానే వచ్చాయి అనుకుంటున్నా. సేపు అయితే బాగానే కుదిరింది. సో ఈరోజు నాన్ వెజ్ కర్రీ అంటే చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా, వడలకి కాంబినేషన్. సో మా గోల్డెన్ బ్రౌనీస్ కలర్ వచ్చిన వరకు వడలు వేగించుకోవాలి. వడలు ఆల్మోస్ట్ వేగిపోయాయి కదా, వేగిపోయినాక మెల్లగా సిమ్లో పెట్టి కొంచెం సేపు 5-10 మినిట్స్ ఉంచుకొని మెల్లగా తీసేయాలి. ఎంతో రుచిగా ఉండే వడలు మాది రెడీ అయిపోయింది. మరొక వాయి వేసాను, వడలు బాగా వచ్చాయి. ఫాస్ట్గా వేసేస్తున్నాను. మా జోష్న పాప కూడా వడల కోసం మమ్మీ నాకు ఇవ్వమని వచ్చింది. తను కూడా బాగానే తినింది, లైక్ చేసి ఇంట్రెస్ట్గా. సో వెరీ ఇంట్రెస్ట్గా తిన్నది. ఇంకొక వాయి కూడా అయిపోయింది, తీసేసాను. వడలు ఆల్మోస్ట్ కంప్లీటెడ్. నెక్స్ట్ తినే టైం వచ్చేసింది. చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయి, సో వడలు తినేసి ఎలా ఉందో చెప్పబోతున్నా. వడలు అయితే బాగా వచ్చాయి, టేస్టీ వడలు చికెన్ కర్రీతో. సో సూపర్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మా జోష్న పాప చూడండి, రెండో వడ లాగించేస్తుంది. నేను కూడా వడలు, వావ్ సూపర్, మామూలుగా లేదు. హీట్ ఉంది, వేడిగా ఉంది. జోష్నకి కొంచెం ఆయన కూడా బాగా నచ్చింది, సూపర్ అంటున్నారు. నాన్ వెజ్కి వడలంటే సూపర్. ఫైనల్గా అయితే మా వడలు అండ్ చికెన్ కర్రీ సూపర్, తినేసాము.